ఎడారిలో సెలయేర్లు మార్చ్ 3వ తేదీ. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. కొందరు ప్రకృతివాదులు ఆల్ప్ పర్వతాలలో అరుదైన కొన్ని పువ్వుల కోసం వెతుకుతున్నారు. భయంకరంగా ఉన్న ఒక నిటారు లోయలో ఆసక్తికరమైన ఒక అసాధారణ పుష్పాన్ని వారు కనుగొన్నారు. అక్కడికి వెళ్ళాలంటే చిన్న రాళ్ల కుప్ప మీద నుంచి అతి కష్టం మీద వెళ్ళాలి. అది కూడా ఒక త్రాడును ఆధారంగా కట్టుకొని అక్కడికి వెళ్ళాలి. వారు ఆ పర్వతాల మీద గొర్రెలు కాచుకుంటున్న ఒక పిల్లవాన్ని చూశారు. వారు అతన్ని పిలిచి కొన్ని కొత్త నాణేలను చూపించి అతడు నడుముకొక త్రాడు కట్టుకొని ఆ లోయలోనికి దిగి ఆ పువ్వులను పైకి తీసుకొస్తే ఆ నాణేలు అతనికి ఇస్తామని చెప్పారు. అతడు ఆ నాణేల వైపు చూశాడు. లోతుగా ఉన్న లోయలోనికి తొంగి చూశాడు. ఆ తరువాత తలెత్తి కొత్తగా ఉన్న ఆ ముఖాలను తేరి చూశాడు. అడ్డంగా తలూపాడు. అది నిజంగానే ఒక పోరాటం. ఆ నాణాలు ఎలాగైనా అతనికి కావాలి. కానీ కొండచర్య ప్రమాదకరంగా ఉంది. ఆ మనుషులేమో కొత్త వాళ్ళు. మరలా అతడు అన్నిటినీ పరికించి చూశాడు. ఆ లోయ, నాణాలు అవి తన చేతిలోకొచ్చి తన సొంతమైతే ఎంత బాగుంటుందో అనే ఆలోచనతో వచ్చిన మెరుపు తన కళ్ళల్లో చూడాలి. మరలా ఆ కొత్త ముఖాల్ని చూచి తల అడ్డంగా ఊపాడు. అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన తట్టింది. పర్వతం ప్రక్కగా అతడు పరుగులు తీసి ఒక కొండ ఇంటిలోనికి ప్రవేశించాడు. అంతలోనే ఒక పెద్ద బలమైన స్నేహశీలి అయిన మనిషిని పట్టుకొచ్చాడు. అతనెవరో కాదు, ఆ పిల్లవాడి తండ్రే. అతని చెయ్యి పట్టుకొని దాదాపుగా బయటికి లాక్కొచ్చినంత పని చేశాడు. చివరికి కొండచర్య దగ్గరకు వచ్చిన ఆ పిల్లవాడు ఆ కొత్త వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి, ఇప్పుడు మీరు ఆ త్రాడుని నా నడుముకు కట్టవచ్చు. నేను ఆ లోయలోనికి వెళతాను. అయితే ఆ త్రాడును మా నాన్న చేతికి ఇవ్వాలి అన్నాడు. అవును, దుఃఖము అనే లోయలోనికి, బాధ అనే ఇరుకుదారిలోనికి మనం ఎక్కడికైనా సురక్షితంగా వెళ్ళగలం. మన పరలోకపు తండ్రి ఆ త్రాడును పట్టుకుంటే చాలు. ధన్యకరమైన దేవుని హస్తాలలో ఉన్న ప్రాణాధారం ప్రార్థనే. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. 6వ కీర్తన 8, 9 చరణాలు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.